హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవేంటో తెలుసా, కాకరకాయలు. వీటితో చేతులు లేకుండా ఈజీగా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ దీన్ని తొక్కను తీసేయండి. తొక్కను తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా, మిడిల్లోకి ఇలా కట్ చేసి 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. మామూలుగా అయితే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము, కానీ నేను ఇక్కడ 3 పార్ట్స్ చేశాను. 3 పార్ట్స్ చేశాను, చూసారా? మళ్ళీ వాటిని కూడా 3 పార్ట్స్గా కట్ చేశాను. ఇలా మిడిల్లోకి 3 పార్ట్స్ కట్ చేసి మళ్ళీ ఇలా 3 పార్ట్స్గా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ సీడ్స్ అనేటివి పడేయకండి, సీడ్స్ కూడా కట్ చేయండి. ఫ్రైకి చాలా టేస్ట్గా ఉంటాయి ఆ సీడ్స్ అనేటివి. చాలామంది సీడ్స్ తీసేసి కట్ చేస్తుంటారు, అలా చేయకండి. మరి ఎక్కువ పండిపోతే తీసేయండి, కానీ ఇలా ఉంటే మాత్రం తీయకండి. ఇగో చూసారా, ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయ వేసి అవి బాగా మగ్గాక ఇలా క్యారెట్ ముక్కలు ఇవి వేసేసి ఈ ముక్కలు వేసేసి బాగా కలిపేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇలా మగ్గిపోద్ది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లోకి అంతా ఇలా మగ్గిపోతుంది. తర్వాత దీంట్లోకి కొంచెం జాగరీ పౌడర్, జాగరీ అంటే బెల్లం పౌడర్ అండి. 1 స్పూన్ కావాలంటే 1 స్పూను, మీరు టేస్ట్ అయినట్టు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను, మరి స్వీట్నెస్ వస్తుందని. అదైనా కూడా మా పిల్లలు మరి తగులుతో తినరని వేసాను. తర్వాత ఇలా పప్పుల పొడి చల్లుకోండి. ఫ్రైస్లోకి నేను ఒక వీడియో చేశాను కదా, ఆ పప్పుల పొడి అనమాట. అది చల్లుకొని స్విమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే వేడివేడిగా టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో అయినా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.